దేవా, యేసుక్రీస్తు ప్రశస్తమైన పరిశుద్ధమైన ఘనమైన జీవముగల నామములో నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఆకాశ మహాకాశములు పడిచాలు దేవుడు నిన్న నేడు ఒకటే రీతిగా ఉంది. మారని మాట తప్పని దేవా, మా పితృలైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవా నీకు వందనాలు. నీ దయని కనికరాన్ని బట్టి 2025 సంవత్సరం మొదటి మాసం 2వ పునరుద్ధాన దినంలో ఇంతవరకు నీ కృపనిచ్చి, నీ కాపుదల భద్రత ఉంచి, నీ నేగస్తంభం ఉంచి నడిపించినందుకు స్తోత్రాలు దేవా. ఉదయకాలం ఆరాధనలో సహాయపడ్డావు, ప్రేమ విందులో సహాయపడ్డావు, స్తోత్రం. తిరిగి సాయంకాల సమయంలో దేవా నీ రాజ్య సువార్త ప్రకటించడానికి ఎంతగానో మీ కృపనిచ్చి ప్రభువా నీ నామాన్ని ప్రకటించడానికి మాకు సహాయం చేసిన నీ స్తోత్రములు. మరి చెప్పబడిన మాటలు, ఇచ్చిన కరపత్రికలు ఏవి కూడా వ్యర్థం కాకుండా విన్నవారు విశ్వసించినట్లు రక్షణ పొందడానికి ఆత్మకార్యం, శిలువ కార్యం, గొప్ప కార్యం జరిగించి గొప్ప దేవుడుగా రుజువుపరచుకోవడమని ప్రార్థన చేస్తున్నాం. తిరిగి సాయంకాలం సువార్త గుడి కొరకై మరొకసారి నీ వైపు చూస్తున్నాం. కల్వరి శిలువలో కాచిన మూలమైన రక్త పురుషుడు చూస్తున్నామయ్యా, కనికరించు, కృప చూపించు. మరి పాట ద్వారా మహిమ పొందండి, వాక్యం ద్వారా ఈ దీనదాసుని శిరోసాన్ని మరుగుపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మభిషేకం, నీ వాక్శక్తి, వాక్కు స్వాతంత్రం దయచింది. మందిర ఆవరణ ప్రశస్తమైన రక్తాన్ని ప్రోక్షించు. పరిశుద్ధాత్మ అగ్ని పురాకారం చీకటి సాతాన అంధకార శక్తులు యేసు నామములో బంధించి వేస్తున్నాం. ఈ సమయంలో కూడా బంధించి వేసి మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి, కృపనివ్వండి. నీ మెలనైన స్వరము, నీ ఆత్మ తాకుడు, నీ ఆత్మ సంచారము మధ్యలో వచ్చండి. నీ సన్నిధి కాంతి ప్రకాశింపచేయండి. గొప్ప దేవుడుగా మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని వేడుకుంటూ తగ్గించుకొని అప్పగించుకొని వైపు చూస్తూ కూడిక ఆరంభిస్తుండగా ఆరంభం, ముగింపు మీరే నాయకుడు, అధికారాన్ని నడిపించే దేవుని నన్ను చూపిస్తూ యేసు ప్రభునామం స్తుతించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పాఠ సంఖ్య 380. కొత్త పాఠ్య పుస్తకంలో 383, పాత పాఠ్య పుస్తకంలో 380. ఇది సమయము ఇక సమయములే గాని
419, 416. పేదనరుని రూపము ధరించి యేసు రాజుని చెంత నిలచే అంగీకరించు ఆయనను, అంగీకరించు ఆయనను. పేదనరుని రూపము ధరించి
బైబిల్ ఎత్తి బైబిల్ పనులు వాడుతున్నా. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. సాయంకాల సమయంలో సువార్త కూడిక కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనాన్ని అందరం కలిసి చదువుతున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనాన్ని అందరం కలిసి చదువుతున్నాం. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానికి స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు కనుక నేను నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత నేను అందరిని గూర్చి ఇలాగ భావించుతానే. 8వ వచనంలో క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి ఎంత మాత్రం అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే ప్రభు సాయం కొరకై ప్రార్థన. ప్రేమల తండ్రి, జీవముగల దేవ, యేసుక్రీస్తు ప్రభు నామములో నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. నమ్మదగిన దేవుడు, ప్రార్థనలకు ఇచ్చే దేవుడు, జవాబిచ్చే దేవుడు కనుక సంపూర్ణంగా నీ వైపు చూస్తున్నాను. ఇంతవరకు పాటల్లో సహాయపడ్డారు. స్తోత్రం. చదువుకున్న లేఖన భాగాన్ని బట్టి మరి మా పెద్దలైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నటువంటి మాటలు రేపు కొన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి.
మీ ఆత్మ సహాయము అనుగ్రహించండి. మీ పరిశుద్ధాత్మ అభిషేకం అనుగ్రహించండి. మీ వాక్ శక్తి వాక్ స్వాతంత్రం మేము నడుదలకి వస్తున్నాం. కావలసిన లేఖన భాగాలు ఈ మాటలు సంపూర్ణంగా అనుగ్రహించి నాకు మాకు క్షేమం కలిగించేటువంటి మాటలు సంపూర్ణంగా మీరు పై నుండి విడుదల చేసి మాయిపోవడం యేసు ప్రభు నామమున స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. చదువుకున్నటువంటి లేఖన భాగంలో మరి నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుటయందును దాన్ని స్థిరపరచుటయందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు కనుక మిమ్మల్ని గురించి నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. చాలు. ఎక్కడ ఉంచుకున్నాడు? అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. సువార్తలో పాల్పొందిన వారిని ఎక్కడ ఉంచుకున్నాడ? హృదయంలో. పౌలే హృదయంలో ఉంచుకుంటే యేసు హృదయంలో ఉంచుకుంటాడు. సువార్త యేసు ప్రభు ఎలాంటి స్థానం ఇస్తాడు? కాబట్టి సువార్త అనేది సంఘంగా కూడా కాదు, వ్యక్తిగతంగా ఏమంటాడు? వాదించుటకు తర్కం, దేవుడిని రుజువు చేయడానికి తర్కం చేసినాడు పౌలు. అపోస్తలుడైన పౌలు కొంతమందితో ప్రధాన యాజకులతో అయితేనేమి, పెద్దలతో అయితేనేమి, కొంతమంది అధికారులతో అయితేనేమి తర్కం చేసినాడు. తర్కం చేసి దేవుడు నామాన్ని ఒప్పింపజేసినటువంటి వాడు, దేవుడు నిజమైన దేవుడిని ప్రకటించినటువంటి దేవుడు. ఇలాంటి దాంట్లో కూడా మీరు అందరూ పాలువారై ఉన్నారు. ఫిలిప్పీ సంఘం ప్రజలారా, అందుకే మీ అందరిని ఎక్కడ ఉంచుకున్నాను? నా హృదయంలో ఉంచుకున్నాను. కాబట్టి దేవుని యొక్క సువార్త ప్రకటించే వాళ్ళని హృదయంలో పెట్టుకున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి 24వ వచనం. ఆయనను నిలిచి ఉండుట మిమ్మల్ని బట్టి మరి అవసరమైనది, మరియు ఇట్టి నమ్మకం కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గురించి క్రీస్తు యేసునందు మీకు అతిశయం అధికమగునట్లు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొంది నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందని నాకు తెలియను. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, శరీరమందు నిలిచి ఉండడం మిమ్మల్ని బట్టి మరీ నాకు అవసరమైంది. ఎందుకు అవసరమంటే, ఎందుకు అవసరమైంది? మరీ ఇట్టి నమ్మకం కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గురించి క్రీస్తునందున్న మీకు అతిశయం అధికమవునట్లు, దేవుని పైన ఉన్నటువంటి నమ్మకం ఇంకా రెట్టింపు అవునట్లు, రెట్టింపు కలగడానికి నేను మీ మధ్యలో ఉండటం అవసరమైంది. ఫిలిప్పీ సంఘంతో చెప్తా ఉన్నాడు. ప్రభు పైన నమ్మకం కలగడానికి, ప్రభు పైన విశ్వాసం కలగడానికి, అతిశయం అధిక దేవుడే గొప్పవాడని అతిశయంగా చెప్పుకోవడానికి అవసరమైనది మీకు. నేను మీతో కలిసి ఉండడా అవసరమైనది అంటున్నాడు. ఇంకా ఏమంటాడు? అతిశయం కలిగినట్లు మీరు విశ్వాసముతో అభివృద్ధియు ఆనందమును పొందిన నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉండుట కలిసి ఉందని నాకు. కాబట్టి ఆనందం, తర్వాత విశ్వాసం, అభివృద్ధి ఇవన్నీ కలగాలంటే ఈ సంఘంలో, ఫిలిప్పీ సంఘంలో ప్రజల మధ్యలో అపోస్తలుడైన పౌలు జీవించుట చాలా అవసరం. ఎందుకు అంత ప్రేమ? ప్రజల యొక్క క్షేమం ఎందుకు కోరుకుంటున్నాడు? ఎందుకు కోరుకుంటున్నాడు అంటే దేవుని యొక్క సువార్త పనిలో వారు కలిసి చేసేవారుగా, పౌరుతో కలిసి ముందుకు పోయేవారుగా ఉన్నాడు. దేవుని
సేవకుడుగా ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలుతో కలిసి సంఘం ఏకీభవించి వాదించటకు, సువార్త ప్రకటించటకు ఏక మనసు కలిగిన వారుగా ముందుకెళ్ళేవారుగా. కనుక అందుకని నేను మీ మధ్యలో ఉంటా. మీరు ఇంకా అభివృద్ధి పొందాలా, మీరు ఇంకా ప్రభువుకు అతిశయించాలా, ఇంకా ప్రభువే కనబడాలి మన జీవితం. అలాంటి జీవితం కొరకు ఫిలిప్పీ సంఘంలో అపోస్తలుడైన పౌలు ఉండుట చాలా మంచిది అంటారు. 28వ వచనం. ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి అన్నాడు. కాబట్టి చాలా ఎట్లున్నారంట సువార్త ప్రకటించేవాళ్ళు. ఎందుకు అవసరం? ఏక మనసు, ఏక ఆత్మ కలిగి దేవుడి సువార్త ప్రకటించడానికి అవసరం. కాబట్టి ఏ విషయంలో ఎదురించే వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్త తగినట్టుగా జీవించండి, ప్రవర్తించండి. ఏక మనస్సు, ఏక భావం, ఏక ప్రేమ కలిగి ఉండండి. కలిసి చేయండి, కలిసి పోరాడండి దేవుని సువార్త పక్షంగా. కాబట్టి నెహెమ్యా అంటాడు, బాగా నాదం ఎక్కడ వినబడనో అక్కడికి కూడి రండి, ఎడముగా వెళ్ళొద్దు. ఎడముగా వెళ్తే ఏమవుతుంది? అపవాదిస్తాడు, శత్రువు వస్తాడు, అటాక్ చేస్తాడు. కనుక పని మిక్కిలి గొప్పది, చాలా గొప్పది ప్రభు పని. ఏ పని కానీ చాలా ఘనతనిచ్చేది, చాలా గొప్ప పని, చాలా మిక్కిలేని విలువైనది. కాబట్టి ఈ పనిలో ఎట్లా ఉండాలంటే ఏక మనసు, ఏక ప్రేమ, ఏక భావం కలిగి మన సంఘముగా సువార్త చేసినప్పుడు అనేకులు విని ఏమంటారు? ప్రభు వైపు తిరుగుతారు, ప్రభు వైపు. మన ప్రేమ వెళ్ళడు, మన ప్రేమ మనం ప్రభు దగ్గర ఏం నేర్చుకున్నామో అది కనపడుతుంది ప్రజలు. కాబట్టి అందుకే మనకు వాళ్ళ దగ్గర ప్రభు జ్ఞాపకం చేస్తాడు, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురిస్తుంది. ఎందుకంటే మనం పాలు పొందేది ఒకే రొట్టె, ఒకే పాలు, అదే ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తం. కాబట్టి సంఘముగా మనం ఏక ప్రేమ కలిగి సువార్త ప్రకటించడానికి నేను వినాలంటాడు. చూడు, ప్రవర్తించుడి, జీవించండి చెప్తాను. కాబట్టి ఇలాంటి జీవితంలో మనం సువార్తలో మనం కొనసాగాలని ప్రభు మనతో రాత్రికాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభు ప్రజలుగా సువార్త విషయంలో ఇంకొక మాట చదువుదాం. చూడండి, 17వ వచనం, 15, 17 కలిసి ఉన్నాయి. కొందరు అసూయ చేతను, కలహబుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటిస్తున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాగా కక్షతో క్రీస్తును ప్రకటిస్తున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నాను. నన్ను ఎరిగి ప్రేమతో ప్రకటిస్తున్నారు. కాబట్టి ఏమంటాడు అపోస్తలుడైన పౌలు? కొంతమంది అసూయ చేత, కక్ష చేత, కలహబుద్ధితో సువార్త ప్రకటించారు. ఏది ఏమైనా ఎవరెట్లు ప్రకటించినా నేను మాత్రం సువార్త పక్షమున వాదించడానికైనా దేని కొరకు మనం నిలబడ్డాం, దేని కొరకు మనం రక్షించాడు, దేని కొరకు అంటే ఏ విధం చేత నేను దేవుడి యొక్క సువార్తను వాదించి గెలవడానికి,
మనం అనుకుంటాం మనకంటే జ్ఞానవంతులు ఉన్నారేమో, మనం మాట్లాడినప్పుడు తిరిగి సమాధానం చెప్పలేమో అని మనం మాట్లాడేది నేను కాదు, నేనే అంటాడు దేవుడు. ఏమంటాడు? మీరు అధికారులకు పెద్దలకు ఈడోబడి మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడేది మీరు కాదు, నేను. పరిశుద్ధాత్మ దేవుడే వారితో మాట్లాడాలని దేవుని యొక్క వాక్యం. కాబట్టి భయపడద్దు. సువార్త పక్షంగా ఏక మనసు కలిగి ఉండు, ఏక భావం కలిగి ఉండు. తర్వాత ఏ విధం చేత నేను నియమింపబడిన దేవుని యొక్క సువార్త పక్షంగా నియమింపబడిన వారంగా ప్రేమతో దేవుని యొక్క సువార్తను ప్రకటించే వారిగా ఉండాలని ఇలాంటి దేవుడు మనతో మాట్లాడతారు. కాబట్టి ఈ విధంగా మన ప్రభు సంఘముగా, ప్రభు ప్రజలుగా దేవుని యొక్క నామాన్ని ప్రకటించడంలో అపోస్తలుడైన పౌలు మరి చూసిన భాగంలో ఫిలిప్పీ సంఘం పౌలుతో కలిసి సువార్త చేస్తూ ఉంది. ఆ సంఘము హృదయంలో పెట్టుకుంది. తర్వాత ఇంకొక మాట చూసినాము, ఏమంటున్నాడు? నేను మీ మధ్య ఉండునా మంచిది, ఎందుకంటే మీరు ప్రభువులను అతిశయించినట్లు, అభివృద్ధి పొందినట్లు, విశ్వాసం కలిగి దేవుని యొక్క నామాన్ని ప్రకటించినప్పుడు నేను మీ మధ్యలో ఉండ అవసరమైనది. ఇంకో మాట ఏమంటాడు? కొంతమంది అసూయ చేత సువార్త పఠిస్తున్నారు, కానీ నేనైతే సువార్త పక్షంగా వాదించుటకు నియమింపబడి. మనం కూడా దేవుని యొక్క సువార్త పఠించడానికి మనమంతా కూడా నియమింపబడి, అపోస్తలుడైన పౌలు వలె నియమపడిన వారు. అందుకంటాడు చూడండి 3:17 ఎందుకంటాడు ఆ మాట చూడండి, సహోదరులారా నన్ను పోలి నడుచుకున్నది మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకోవచ్చు, వారి గురి పెట్టి చూసుకోండి. కాబట్టి చెప్తా ఉన్నాడు, మీరు సహోదరులారా మీరు పౌలు చెప్తా ఉన్నాడు. కాబట్టి నన్ను పోలి నడుచుకోండి, నేను మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకోండి, వారిని గురి పెట్టుకొని. కాబట్టి దేవుని యొక్క మాలికంగా ఉన్నాడు. కాబట్టి దేవుని స్వార్థ కొరకై ప్రయాసపడే వ్యక్తిగా, ప్రాణం అర్పించే వ్యక్తిగా, చెరసాలలో వేయబడే వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి అపోస్తలుడు దేనిపైన సిద్ధంగా నియమింపబడ్డాడు, దేవుని యొక్క స్వార్థ కొరకు నియమింపబడిన వ్యక్తిగా మనం. కాబట్టి దేవుని ప్రజలుగా ఈ దినాల్లో దేవుని స్వార్థ ఎంతైనా అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎన్నో ఆత్మలు రక్షించబడాలి. దూతదేశంలో దేవుడు సంఘాన్ని విస్తరింపజేస్తాడు. నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేస్తానని సంఘ వాగ్దానం ఇచ్చాడు. అది ఫ్లెక్సీ చేయించినాం, రాలేదు ఇంకా. వస్తే ప్రభుత్వం నెలలో ఫ్లెక్సీ చేపిస్తాం. మరి వారంలో సేవల మీటింగ్ ఉంది, అక్కడికి వెళ్ళినప్పుడు మోటార్ కార్డు ఫ్లెక్సీ కూడా తీసుకొచ్చి కనిపిస్తాం. దేవుడు మాత్రం మనకు కనపడాలి. కాబట్టి విస్తరింపజేస్తున్నాను. కాబట్టి సంఘం విస్తరించాలంటే మనం ఏం చేయాలా? సువార్త కొరకే నిండిపోతాము, సువార్త ప్రకటించాలి. అప్పుడు దేవుని యొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తారు, సంఘాన్ని విస్తరింపజేస్తారు, సంఘాన్ని నెరవేరుస్తారు. కాబట్టి ఈ విధానంలో మనం జీవించడానికి, ప్రభుత్వం సువార్త ప్రకటించడానికి దేవుడు మనందరికీ తోడైనా ఈ మాటలు దేవుడు దీవించాలి. మనకి యథావిధిగా ఉండేటువంటి పరీక్షలు ఉంటాయి. రేపు పురస్కారం ఉంటుంది, మంగళవారం సంఘ ప్రార్థన ఉంటుంది, తిరిగి గురువారం ప్రభుత్వమైతే జగాలలో విజిటింగ్ చేస్తాం. వసంత ఇంటి గారి నుంచి వస్తాం, వాగ్దానం రాసుకోవాలి కాబట్టి అక్కడ దాకా అయితే అక్కడ దాకా వస్తాం. మిగిలిన నీళ్ళు మళ్ళా వచ్చే గురువారం దర్శిస్తాం. పేదలకు కూడా కొంత రక్తం తక్కువ ఉంది, ప్రార్థన చేసి రక్తాలు దేవుడు తెచ్చినట్టు, ఆరోగ్యం ఇచ్చినట్టు ప్రార్థన చేయాలి. ఈ పరిచయాలన్నింటి కొరకు బైబిల్ స్టడీ, శుక్రవారం ఉపవాస ప్రార్థన, వీటన్నిటి కొరకై ఈ వార పరిచయాలన్నింటి కొరకు ప్రార్థన చేయండి, మోకరించి ఆకులు ప్రార్థిస్తాం. ప్రేమల తండ్రి, జీవముల దేవ, యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ఆకాశ మహాకాశములు పడిచారు దేవుడు, నిన్న నేడు ఒకే రీతిగా ఉండి మారని మాటపడి దేవానికి వందనాలు. సాయంకాల సమయ స్వార్థ గుడిలో అపోస్తలుడైన పౌలును మాకు తెచ్చావు, ఫిలిప్పీ సంఘాన్ని తెచ్చావు. కనుక వారు స్వార్థపడిగా ఉన్నారు కనుక వారిని హృదయంలో ఉంచుకున్నాడు.
వారు ఇంకా అభివృద్ధి పొందడానికి నేను మీ మధ్యలో ఉండాలని చెప్తూ ఉన్నాడు. అంతేకా విశ్వాసమును మరి ప్రభువును అతిశయించినట్లు అభివృద్ధి పొందినట్లు నేను మీ మధ్య జీవించును అన్నాడు. కాబట్టి మరి అంతేకాదు నేను సువార్త కొంతమంది కక్షతోనో దేశంతోనో అసూయతోనో కలహంతోనో ప్రకటిస్తున్నారు. నేనైతే దేవుని సువార్త విషయమై వాదించడం నియమింపబడ్డాను. కనుక సువార్త పనిలో మేము నియమింపబడిన వారంగా నీ రక్తంలో నీ శరీరంలో పాల్గొంటున్న మేము సువార్త పనితో నియమింపబడిన వారంగా నూతన యెరూషలేము నుండి మరి సువార్త ప్రకటించినప్పుడు అనేక ఆత్మ రక్షణ పొందడానికి సంఘాన్ని సిద్ధపరచండి, ఆత్మ రక్షించండి, ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. దేవుడు ఇస్తున్న 35 సంపూర్ణంగా మీరే జ్ఞాపకం చేసుకోండి. సువార్తలో పాల్గొనిన మా ప్రియులను బట్టి స్తోత్రం. రానున్న దినాల్లో సొంతముగా మేము వెళ్ళడానికి ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరిచి నడిపించండి, సహాయం చేయండి. ప్రభు దినంలో ప్రభు నామాన్ని ప్రకటించడానికి మరి ప్రతి ఒక్క ఈ నెలపాటు పడాలి జంగాలపల్లి ఏర్పరచుకున్న నీ ప్రజలందరినీ కుటుంబాలుగా స్వార్థలో పాల్గొనడానికి సహాయం చేయండి, కృపనివ్వండి. గొప్ప దేవుడిగా మహిమ పొందమని ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. తండ్రి అట్లనే మరి దినమంతా తోడేడు పచ్చల్లో సహాయపడిన స్తోత్రం. మరి ఈ వారం అంతా జరిగే పచ్చల్లో తోడుగా మా ప్రీతి తిరిగి వెళ్తా ఉన్నారు. ఈ వారం అంతా తోడే ఉండండి. వస్తే రాకుల సంఘంలో ఎత్తుబడినట్లు జ్ఞాపకం చేసుకోండి. సార్వత్రిక సంఘాన్ని నిరాకులు కొరికే సిద్ధపరచండి, అయిపోదండి. దైవ దేవ కుటుంబాలు మా తండ్రి కృపనివ్వండి, సహాయం చేయండి. ఈ పరిసరం తండ్రి మీ పరిశుద్ధాత్మ చేత ముద్రించి లోక 8 ప్రకారం వర్ధలు చేయండి. గొప్ప దేవుడుగా సహాయం చేయండి. అయిపోదామని వేడుకోండి. సంపూర్ణంగా దైవ ప్రేమ రస్తాలను అప్పగించుకొని వైపు చూస్తూ ప్రార్థన ఆర్పించి జవాబు చేసుక్రీస్తు ప్రభునామం చూపించి ప్రార్థించి దీనిని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుడి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం ఇక్కడ చేరిన మనకును భూమి మీద చెదురున్న పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.